చెయ్యను సార్. ఇంతకాలం నన్ను అర్థం చేసుకోవడానికి కానీ, నాకు మంచేదో చెడేదో చెప్పడానికి కానీ, చేరదీయడానికి కానీ ఎవరూ లేరు సార్. అందుకే నా గురించి బ్యాడ్గా న్యూస్ రాగానే సూటిపోటి మాటలకే సగం చచ్చిపోయాను సార్. ఆ బ్యాడ్ న్యూస్ వల్ల పంతులు గారు చెప్పిన సంబంధం కూడా చెడిపోతుందేమోనని భయపడ్డాను. అందుకే సూసైడ్ చేసుకున్నాను. అమ్మ కీర్తి, నువ్వు ఇప్పటి నుంచి ఎవరూ లేని అనాథవి కాదు. నిన్ను అర్థం చేసుకోవడానికి, నీకు మంచి చెడులు చెప్పడానికి, నువ్వు ఏ కష్టంలో ఉన్నా చేరదీయడానికి నీకు మేమంతా ఉన్నాం. అవునమ్మా, నీకు మేమంతా ఉన్నాం. అమ్మ కీర్తి, అన్నిటికంటే ముఖ్యమైన విషయం, నిన్ను అర్థం చేసుకోవడానికి, నీకు మంచి చెడులు చెప్పడానికి, నువ్వు ఏ కష్టంలో ఉన్నా నిన్ను చేరతీయడానికి మేమందరం ఎలా ఉంటామో మా బంటి విషయంలో నువ్వు కూడా అలాగే ఉండాలి. నీకు పంతులు గారు పూర్తి వివరాలన్నీ చెప్పారు కదమ్మా. వీడు నా మనవడు బంటి. అదిగో ఆ ఫోటోలో కనిపిస్తుందే, తనే నా కూతురు రూప. ఇప్పుడు మా బంటికి అమ్మలా, మా రాజుకి భార్యలా, మా రూపలా నువ్వు ఉండాలి. బంటిని రాజుని నువ్వే చూసుకోవాలి. రాజుకి కీర్తికి పెళ్లి చేయగలవేమో కానీ రాజు మనసులో భార్య స్థానం మాత్రం ఇవ్వలేవు సూర్య. సార్, ఇందాక కింద గొడవ చేసిన ఆవిడ రూపగారి అమ్మ సార్. అంటే నేను ఈ పెళ్లి చేసుకోవడం మేడంకి ఇష్టం లేనట్టుంది కదా సార్. మేడంకి ఇష్టం లేకుండా నేను ఈ పెళ్లి చేసుకోలేను సార్. కావాలంటే ఈ ఇంట్లో మీతో పాటే ఉంటూ బంటిని చూసుకుంటాను సార్. బంటిని చూసుకోవడానికి కావాల్సింది ఆయా కాదు కీర్తి, అమ్మ. ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సింది రూప అమ్మ కాదు, నిన్ను చేసుకోబోయే రాజు. నా మాటే రాజు మాట, నా మాట రాజు కాదండ. అమ్మ కీర్తి, ఈ పెళ్లి నీకు ఇష్టం లేకపోతే చెప్పమ్మా. అయ్యో, నేనేం కోరుకోకుండానే దేవుడు వరమిస్తానంటే వద్దని ఎందుకంటాను సార్. నాకు ఈ పెళ్లి ఇష్టమే సార్. బంటి, ఇక నుంచి కీర్తి మీ అమ్మ. నువ్వు కీర్తిని అమ్మ అని పిలవాలి, సరేనా? నాకెవరు వద్దు తాతయ్య. మీరున్నారు, మా నాన్నున్నారు, మా అమ్మమ్మ ఉంది, మీరంతా ఉన్నారు. మీరు చాలు తాతయ్య. అలా మాట్లాడకూడదు బంటి. నిన్ను అమ్మలా చూసుకునే అమ్మనిస్తానని నీకు మాటిచ్చాను కదా బంటి, అందుకే ఇస్తున్నాను. చిన్న పిల్లాడు కదా సార్. చిన్నపిల్లలు కొత్తది ఏది చూసినా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేరు. అలవాటు పడితే అస్సలు వదులుకోలేరు సార్. ఇంతకాలం వాళ్ళ అమ్మని చూసి చూసి ఇప్పుడు సడన్ గా నన్ను అమ్మలా యాక్సెప్ట్ చేయమంటే కష్టంగానే ఉంటుంది సార్. కానీ బంటి ఇష్టపడేలా, అలవాటు పడేలా నేను చూసుకుంటాను సార్. బంటిని అర్థం చేసుకోలేవనుకున్నాను, బాగా అర్థం చేసుకున్నావు కీర్తి. నాకు అమ్మ ఉంటే ఎలా ప్రేమించగలదో తెలుసు సార్. బంటికి అమ్ముంటే ఎలా చూసుకునేదో నేను కూడా అలానే చూసుకుంటాను సార్. మీరు వెళ్ళండి సార్, బంటిని నేను పరిచయం చేసుకుంటాను. బంటి, నువ్వు నాతో రా. సరేనమ్మా. నా మనవడు నీ శవానికి నిప్పు పెడుతున్నప్పుడు తట్టుకోలేక ఆ మంటలోనే కాలి చచ్చిపోయాను. నన్ను నమ్ముకొని ఉన్న ఈ కుటుంబం కోసం నేను ఇలా ఉన్నాను, కానీ నేను ఎప్పుడో చచ్చిపోయాను రూపా. పెద్ద అలా మాట్లాడకండి పెద్ద. నమ్మిన బంటు అంటూ హనుమంతుడు ఆ రాముడిని నమ్మినట్టు నిన్ను నమ్మాను కదరా.
నన్ను మోసం చేయాలని మీకెలా అనిపించింది? అమ్మ పోయిందని గుక్క పెట్టి ఏడుస్తున్నా మీ కొడుకు బాధకి కూడా మీ మనసు కరగలేదంటే మీరు ఎంత కఠినాత్మలో అర్థమవుతుంది. ప్లీజ్ నాన్న. నువ్వు నన్ను అలా పిలవకో. నా దృష్టిలో నువ్వు ఆ రోజు చచ్చిపోలేదు, ఈ రోజు చచ్చిపోయావు. పెద్దయ్య పెద్దయ్య నానా నానా నా తమ్ముడు చెప్పాడు కదా రూపా, నా తమ్ముడు దృష్టిలో నువ్వు చచ్చిపోయావు అని. ఈ రోజుతో నీ పని అయిపోయినట్టే. అన్నయ్యని మోసం చేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు రాజు. చిన్నయ్య చంద్ర, ఇంకా వాడితో మాట్లాడి. అయ్యో అన్నయ్య, తాతయ్య అమ్మని చంపొద్దు, తాతయ్య అమ్మని చంపొద్దు. మీ అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది బంటి. ఇలాంటి వాళ్ళని అమ్మ అని పిలవడం మహాపాపం.